కొర్ర క్యాప్సికమ్ మ్యాంగో రైస్ కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మామిడి తురుము 1/2 కప్పు, అల్లం తురుము 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఎండుమిర్చి 2, మెంతులు 1/2 చెంచా, శనగపప్పు 3 చెంచాలు, మినప్పప్పు 2 చెంచాలు, వేపిన పల్లీలు 1/2 కప్పు, ఆవాలు 1 చెంచా, ఇంగువ 3 చిటికలు, పసుపు 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వుల నూనె 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. దీనికి సింపుల్ ఒక మసాలా పొడి చేసుకుందాం. అంటే మనకి ఆ మసాలా పొడి ఆ రైస్కి అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. దానికి శనగపప్పు, కొంచెం మెంతులు, జస్ట్ ఒక 5-6 గింజలు, నెక్స్ట్ కొంచెం ఆవాలు, ఒక ఎండుమిర్చి వద్దనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఓకే, కరివేపాకు. మనం ఎప్పుడు అనుకుంటాం కరివేపాకు చాలా మంచిది, మనకి కంటికి, బ్లడ్ ప్యూరిఫైర్, హార్ట్కి, అన్నిటికీ మంచిది. ఔషధి కూడా మనకు వంటి పట్టాలంటే మన శరీరానికి దీని ఈ విధంగా మనం వీలైనప్పుడల్లా పొడిగా లేకపోతే చట్నీలు వేసి రుబ్బేసుకుంటే అప్పుడు మనం ఆ ఒక ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తాం. ఆ ఒక ఔషధ గుణాలను కూడా మన శరీరానికి చక్కగా వంటి పడతాయి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత దీన్ని మనం పొడి చేసుకుంటే ఇది కొంచెం మసాలా పొడి లాగా. అంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చి వద్దనుకుంటే. ఇక్కడ చూస్తే మనకి క్యాప్సికమ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి పంపించడానికి క్యాప్సికమ్ చాలా బాగా పనిచేస్తుంది. మన కంటి చూపుకి, మన ఐ హెల్త్కి అనమాట, కంటికి కూడా చాలా బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనకి పచ్చి మామిడికాయ, ఇది వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది వేగిపోయిందండి. దీనికి కొంచెం పల్లీలు కూడా వేపిన పల్లీలు కూడా వేసుకొని వీటన్నిటి కలిపి పొడి కొట్టుకుందాం. మనకి ఈ పొడి మసాలా పొడి నుంచి మంచి వాసన, మనకి ఆవాలు, ఆ మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసాం కదా, చాలా మంచి ఫ్లేవర్ అనమాట. ఇది మెయిన్ బేస్ దీనికి. దీనికి నువ్వుల నూనె వాడితే బాగుంటుందండి. ఈ రైస్కి నువ్వుల నూనె చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలాంటి రైస్కి పోపు అనేది చాలా ప్రధానమైనది. మన భారతీయ వంటల్లో, మన ఇండియన్లో పోపుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆవాలు, కొంచెం మెంతులు, ఒక 4-5, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. శనగపప్పు, కొంచెం మినపప్పు. అవి పంటికి క్రంచీ తగులుతా చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి వేద్దాం. నెక్స్ట్ ఇంగువ, క్యాప్సికమ్. క్యాప్సికమ్ అనేది మనకి హై బీపీ, హైపర్ టెన్షన్, హై బీపీ కూడా చాలా మంచి ఔషధం అండి. ఇది మన కంటికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అంటే లివర్ ఫంక్షనింగ్కి, హార్ట్ అన్నింటికి కూడా ఈ క్యాప్సికమ్ చాలా చాలా మంచిది. మనకి ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. తురుముకున్నటువంటి మామిడికాయ గుజ్జు,
ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇలా వేసిన తర్వాత ఒక 5 to 6 minutes దీన్ని మగ్గనివ్వాలి. అంటే కొంచెం క్యాప్సికంలోనే ఆ ఒక మామిడికాయ ఉన్నటువంటి చెమ్మ వెళ్ళేదాకా, మాయిశ్చర్ వెళ్ళేదాకా దీన్ని మగ్గనిద్దాం. దీనికి ఒక 5 to 6 minutes పడుతుంది. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయి మంచి అరవ, మనకి ఆ ఇంగువ వేసిన పోపు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి వండుకున్నటువంటి కొర్ర అన్నాన్ని వేస్తాం. కొర్ర, ఆరిక, మనకి ఏ రైస్ కావాలంటే ఆ రైస్ని మనం వేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే ఒక 4 hours నానబెట్టి 1:2 వాటర్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి డబుల్ బాయిలింగ్ చేసుకుంటే మనకి ఇట్లా పొడి పొడిగా వస్తుంది. దీనికి మనం ఇప్పుడు ఈ మసాలా పొడి, తగినంత సాల్ట్, కొత్తిమీర, ఈ వేపిన పల్లీలు పైనుంచి. ఓకే అండి, ఇది మనకి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా, మంచి న్యూట్రిషియస్ కూడా. ఇది చాలా న్యూట్రిషియస్ మనకి, ఎస్పెషల్లీ మ్యాంగో వచ్చేటప్పటికి మనకి మామిడికాయ రిచ్ ఇన్ వైటమిన్ సి, మన లివర్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇది కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్ వల్ల మనకి మెయిన్ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది, లివర్ ఫంక్షన్ పెరుగుతుంది, ఐసైట్ పెరుగుతుంది, అంటే కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది. కొర్రలు అనే దాన్ని మన ఇంగ్లీష్లో వీటిని ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. ఇది కూడా వెరీ రిచ్ ఇన్ ఫైబర్. అదేవిధంగా దీనికి కూడా, అంటే కొర్రలకు కూడా హీలింగ్ కెపాసిటీ, అంటే యాంటీసెప్టిక్ లాగా. ఎప్పుడైనా మనకి ఏమైనా వూన్స్ వచ్చినా, కాలిన గాయాలన్నా, ఆపరేషన్స్ అయ్యి స్టిచెస్ పడినా, అలాంటప్పుడు కొర్రలను మన డైట్లో చేర్చుకుంటే హీలింగ్ కెపాసిటీ పెరుగుతాయి మిల్లెట్. ఎస్పెషలీ మిల్లెట్స్లో ప్రోటీన్ వెరీ రిచ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, ఫైబర్ బాగుంటుంది, మినరల్స్ రిచ్ ఉంటాయి. ఇట్స్ ఆల్కలైన్ ఫుడ్ అనమాట. అంటే క్షారగుణం, బాడీని క్షారగుణంగా మారుస్తాయి. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, స్టమక్ ఇన్ఫెక్షన్కి మిల్లెట్స్ అనేవి చాలా చాలా మంచిది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటాను. పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ మన లివర్కి, కొలెస్ట్రాల్కి, హై బీపీకి మంచిదైనటువంటి కొర్ర క్యాప్సికమ్ మ్యాంగో రైస్ తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి. కొర్ర క్యాప్సికమ్ మ్యాంగో రైస్ కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మామిడి తురుము 1/2 కప్పు, అల్లం తురుము 1 అర చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 1 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఎండుమిర్చి 1 2, మెంతులు 1 పావు చెంచా, శనగపప్పు 1 3 చెంచాలు, మినప్పప్పు 1 2 చెంచాలు, వేపిన పల్లీలు 1/2 కప్పు, ఆవాలు 1 చెంచా, ఇంగువ 1 3 చిటికలు, పసుపు 1 పావు చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వుల నూనె 2 చెంచాలు. కొర్ర క్యాప్సికమ్ మ్యాంగో రైస్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దానికి వేయించిన పల్లీలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్ది నువ్వుల నూనె వేసి ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, మామిడికాయ తురుము, పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడికించిన కొర్ర అన్నం, మనం రెడీ చేసుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర, వేయించిన పల్లీలు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్ర క్యాప్సికమ్ మ్యాంగో రైస్ రెడీ.